పాములవాడి సాక్ష్యం. రాసినవారు గంగిశెట్టి శివకుమార్ గారు. తారాచంద్రుడనే రాజు అనంగదేశాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకు ఇద్దరు కొడుకులు. పెద్దవాడు చంద్రాంగుడు, చిన్నవాడు తారాంగుడు. వృద్ధుడైన తండ్రి మరణించే నాటికి ఇద్దరూ యుక్త వయస్కులయ్యారు. తండ్రి మరణానంతరం చంద్రాంగుడు అనంగదేశానికి రాజయ్యాడు. లక్ష్మణుడు లాంటి తారాంగుడు పరిపాలనా విషయాల్లో అన్నకు చేదోడు వాదోడుగా ఉండేవాడు. ఆ అన్నదమ్ముల సఖ్యత అందరికీ ఆశ్చర్యం కలిగిస్తూ ఉండేది. చంద్రాంగుడు దినమంతా తీరిక చిక్కని రాజకార్యాల్లో గడిపి సాయం సమయంలో రాజప్రాసాదానికి దాపులనున్న ఉద్యానంలో ఏకాంతంగా కొంతసేపు విశ్రాంతి తీసుకునేవాడు. అలాంటి సమయాల్లో ఒక్కొక్కప్పుడు తారాంగుడు అక్కడికి వచ్చి ఏవైనా ముఖ్య విషయాలుంటే వాటి గురించి అన్నతో మాట్లాడి వెళ్లిపోయేవాడు. ఒకనాడు చంద్రాంగుడు తమ్ముడిని సరిహద్దు రాజ్యమైన చంపక రాజ్యానికి పనిమీద పంపాడు. ఆ సాయంత్రం అన్ని కార్యకలాపాలు ముగిసిన మీదట చంద్రాంగుడు ఉద్యానవనానికి వెళ్లాడు. క్రమంగా సూర్యుడు అస్తమించి నలుమూలలా చీకటి కమ్ముకోసాగింది. చంద్రాంగుడు ప్రాసాదానికి బయలుదేరాడు. ఆ సమయంలో అతడొక పొదరింటి పక్కన నడుస్తూ ఉండగా ఆహారం కోసం గాలిస్తున్న నాగుపామొకటి అతడి కాలును కాటువేసి జరజర పొదల్లోకి పారిపోయింది. పాము కాటువేయగానే బాధతో చంద్రాంగుడు పెద్దగా కేకపెట్టి పడిపోయాడు. ఆ కేక వింటూనే భటులు అక్కడికి వచ్చి స్పృహ కోల్పోతున్న చంద్రాంగుణ్ణి అంతఃపురానికి తీసుకుపోయారు. వైద్యులు ఆయనకు చికిత్స ప్రారంభించారు. సరైన సమయానికి ఆస్థాన వైద్యులు చేసిన చికిత్స వల్ల చంద్రాంగుడికి ప్రాణం దక్కింది కాని నోటమాట పడిపోయింది. ఉద్యానవనంలో పాముల జాడ ఎంతవరకు ఎవరూ కని విని ఎరుగనిది. రాజును హతమార్చటానికి ఎవరైనా కుట్ర పన్నారా అన్న అనుమానం కొందరికి కలిగింది. ఈ సంగతి మంత్రి తెలుసుకున్నాడు. అతడు ఇలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్నాడు. రాజవంశాన్ని తొదముట్టించి అనంగదేశానికి రాజు కావాలన్న కోరిక ఎంతో కాలంగా అతన్ని బాధిస్తున్నది. రాజు కదిలేందుకు మాట్లాడేందుకు అశక్తుడు కనుక చిన్నవాణ్ణి ముందు హతమార్చితే తర్వాత రాజు ఆటంకాన్ని తేలికగా తొలగించుకోవచ్చు. ఇందుకుగాను మంత్రి ఒక పథకం తయారు చేసి అందరితో మహారాజుగారు జరిగిన ప్రమాదం వెనుక ఏదో కుట్ర ఉన్నదనటంలో సంశయం లేదు. ఆయన ఉద్యానంలో వాహ్యాళికి వెళ్లే సమయం సందర్భాలు ఎరిగినవాడే ఈ కుట్రకు కారకుడై ఉండాలి. 1-2 రోజుల్లో తగిన సాక్ష్యాధారాలు సంపాదించి ఆ కుట్రదారుణ్ణి ఉరికంబం ఎక్కించగలను అనసాగాడు. 2 రోజుల తర్వాత చంపక దేశంలో ఉన్న తారాంగుడికి తన అన్న పాముకాటుకు గురి అయిన వార్త అందింది. అతడు వెంటనే బయలుదేరి రాజధానికి వచ్చి చంద్రాంగుడికి తగిన చికిత్స చేసేందుకు మరికొందరు ఘన వైద్యులను నియమించి రాజ్యపాలనా భారం తన చేతికి తీసుకున్నాడు. ఈ లోపల మంత్రి తనకు నమ్మకమైన ఒక భటుడి ద్వారా నగరంలో పాములు పట్టటంలో ప్రసిద్ధుడైన ఒకణ్ణి పిలిపించి వాడితో రహస్యంగా, ఒరే, నీ అదృష్టం పండబోతున్నది, అందుకే నిన్ను పిలిపించాను అన్నాడు. పాములు పట్టేవాడు ఎంతో వినయంగా, అయ్యా, ఆ అదృష్టమేమిటో దయచేసి చెప్పండి అన్నాడు. నువ్వు మన రాజుగారి తమ్ముడు తారాంగుడిని గురించి వినే ఉంటావు. అతడు 5-6 రోజుల క్రితం నిన్ను పిలిపించి కాటు వేస్తే మరణం తప్పనంత విషప్రభావం గల పామునొకటి కొన్నట్టు రేపు నిండు సభలో జంకు గుంకులు లేకుండా చెప్పాలి. మిగిలినదంతా నేను చూసుకుంటాను. పని ముగిశాక నీకు 10,000 వరహాలిస్తాను. నీ జీవితం ఏ చీకు చింత లేకుండా హాయిగా గడిచిపోతుంది అన్నాడు మంత్రి. పాములు పట్టేవాడు సరే, తమ ఆజ్ఞ అని మంత్రికి నమస్కరించి వెళ్లిపోయాడు. మర్నాడు నిండు సభలో మంత్రి సభికులను ఉద్దేశించి, మహారాజుగారిని పాము కాటు వేయటం వెనుక పెద్ద కుట్ర ఉన్నదని తగు సాక్ష్యాధారంతో నిన్ననే తెలుసుకున్నాను. మహారాజుగారు ప్రమాదవశాత్తు పాము కాటుకు గురి కాలేదు. ఇప్పుడు సింహాసనంలో ఉన్న తారాంగుడే పదవీకాంక్ష కొద్దీ అన్న ప్రాణాలు తీసేందుకు ఒడికట్టాడు అన్నాడు. మంత్రి ఇలా చెప్పగానే సభలో పెద్ద కలకలం బయలుదేరింది. తారాంగుడు నివ్వెరపోయాడు. మంత్రి మందహాసం చేస్తూ, నిజమే, ఈ సంగతి మీలో చాలామందికి ఆశ్చర్యం కలిగించవచ్చు. నేను కూడా చాలా ఆశ్చర్యపోయాను మొదటిసారిగా విన్నప్పుడు. కాని బలమైన సాక్ష్యాధారం లభించాక పూర్తిగా నమ్మకం కలిగింది అని భటులకు పాములు పట్టేవాణ్ణి హాజరుపరచమని ఆజ్ఞాపించాడు. పాములు పట్టేవాడు సభలోకి వచ్చి దిక్కులు చూస్తూ నిలబడ్డాడు. అప్పుడు మంత్రి వాడితో, వరే, నీకొచ్చిన భయమేమీ లేదు, నిజం చెప్పు అన్నాడు.
తారాంగుడు ఈ జరుగుతున్నది నిజమా కల అన్నట్టు విస్తుపోయి పాములవాడికేసి చూడసాగాడు. పాములవాడు ఒకసారి గొంతు సవరించుకొని, అయ్యలారా, నేను నిజమే చెప్తున్నాను. రాజుగారిని ఆయన తమ్ముడు నిజంగా పాముకాటుకు గురిచేశాడో లేదో నాకు తెలియదు. కాని మంత్రిగారు ఒక భటుడి చేత నన్ను పిలిపించి ధనాశ చూపి రాజుగారి తమ్ముడు నా వద్ద విషసర్పాన్నొకదాన్ని కొన్నట్టు సభలో చెప్పమన్నారు. అడుగో మంత్రిగారు, నా వద్దకు పంపిన భటుడు ఆ ద్వారం వద్ద నిలబడి ఉన్నాడు అని చెప్పాడు. తన పథకం తారుమారు అయినందుకు మంత్రి ఎక్కడలేని కోపంతో, ముందు ఈ అబద్ధాలు పలికే పాములవాణ్ణి శిరశ్ఛేదం చేయండి అంటూ అరచాడు. ఆ వెంటనే తారాంగుడు సింహాసనంలో నుంచి లేచి భటులకు, ఈ దుష్ట మంత్రిని, ద్వారం దగ్గర నుంచి పారిపోజూస్తున్న భటుణ్ణి బంధించండి అని ఆజ్ఞాపించాడు. భటులు క్షణాల మీద వారిద్దరిని బంధించారు. తారాంగుడు పాములు పట్టేవాడితో, పేదవాడివై ఉండి ధనాశకు లొంగక నిజం చెప్పి ఎంతో రాజభక్తిని చూపావు. నీ కారణంగానే సభాముఖంగా మంత్రి దుర్బుద్ధి బయటపడింది అన్నాడు. అందుకు పాములు పట్టేవాడు, మహారాజా, మంత్రిగారు భటుడి చేత నన్ను పిలిపించి సాక్ష్యం పేరుతో పెద్ద అబద్ధం చెప్పమనగానే ఆయన కుట్ర నాకు తెలిసిపోయింది. ఆయన పాములాటివాడని పసిగట్టాను. నా వృత్తే పాములు పట్టటం కదా, ఆయన చెప్పేదానికి అప్పటికి సరే అని సభలో ఆయన కుట్ర బయటపెట్టాను అన్నాడు. తారాంగుడు వాడి మాటలకు ఎంతో సంతోషించి, నీ వంటి రాజభక్తి కలవాడు పాములు పట్టి బతకటం కాదు, మా ఆస్థానంలో ఉద్యోగిగా ఉండటం అవసరం అని వాడికి అప్పటికప్పుడే ఆస్థానంలో మంచి పదవి ఇచ్చాడు. తర్వాత తారాంగుడు మంత్రిని కారాగారంలో వేయించి తన అమాయకత్వం కొద్దీ మంత్రికి సాయపడిన భటుణ్ణి క్షమించి వదిలేశాడు. కొన్నాళ్లకు వైద్యుల చికిత్స వల్ల పూర్తిగా ఆరోగ్యవంతుడైన అన్న చంద్రాంగుడికి సింహాసనం అప్పగించి తారాంగుడు ఎప్పటిలాగే అతడికి రాజ్యపరిపాలనా విషయాల్లో సాయపడసాగాడు. నిజమైన పండితుడు. రాసినవారు కమలిని గారు. హిమాలయ పర్వత ప్రాంతాల గల చంపకవనంలో జ్ఞానసూర్యుడనే పండితుడు గురుకులం నడుపుతున్నాడు. ఆయన వేద వేదాంగాలను ఉపనిషత్తులను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన మహాపండితుడు. దేశదేశాల నుంచి విద్యార్థులు వచ్చి ఆయన వద్ద విద్యాభ్యాసం చేస్తూ ఉండేవాళ్లు. ఒకరోజు ఉదయం జ్ఞానసూర్యుడు కొంతమంది శిష్యులకు ఒక వటవృక్షం కింద కూర్చొని పాఠాలు చెబుతూ ఉండగా దక్షిణా పదం నుంచి చక్రతీర్థుడనే పండితుడు ఆయనను చూడవచ్చాడు. చక్రతీర్థుడు జ్ఞానసూర్యుడికి తన వెరైంది చెప్పి దేశదేశాలన్నీ సంచరిస్తూ ఎందరో ఉద్దండులైన పండితులను వాదనలో ఓడించాను. కాని తమ పేరు ప్రఖ్యాతల గురించి విన్న తర్వాత తమను కూడా వాదనలో ఓడించితే తప్ప నాకు మనశ్శాంతి కలిగేలా లేదు అన్నాడు. ఆ మాటలకు జ్ఞానసూర్యుడు మందహాసం చేసి, అలాగా, అయితే మీరు పాటలీపుత్రంలో ఉన్న నా శిష్యుడు సరళికుణ్ణి కూడా ఓడించే ఇక్కడికి వచ్చారా అని అడిగాడు. చక్రతీర్థుడు ఆశ్చర్యపోతూ, నేను పాటలీపుత్రంలోని పండితులందర్నీ ఏనాడో ఓడించాను. అయితే మీరు చెప్పిన పేరుగల పండితుడెవడు నాకు అక్కడ తటస్థపడలేదు అన్నాడు. సరళకుడు నిగర్వి, నిరాడంబరుడు. తన పాండిత్యం ఎంతవరకు ఎవరి ముందు ప్రదర్శించి ఉండకపోవచ్చు. అందువలనే అతని పేరు పాటలీపుత్రంలో చాలామందికి తెలిసి ఉండదు. మీరు నాతో వాదించాలనుకుంటే ముందుగా సరళికుణ్ణి ఓటమి పాలు చేసి రావలసి ఉంటుంది అన్నాడు జ్ఞానసూర్యుడు. ఇది విని చక్రతీర్థుడు కోపాన్ని ఆపుకుంటూ, నాతో వాదనకు దిగకుండా తప్పించుకునేందుకు మీరిలాంటి సాకు చెబుతున్నట్టు నాకు తోస్తుంది అన్నాడు. ఇందుకు జ్ఞానసూర్యుడు అతన్ని మందలిస్తున్నట్టుగా, నన్ను వాదనకు పురిగొల్పజూస్తున్నది మీరు, అందువల్ల నే పెట్టిన నియమాన్ని ఒప్పుకొని తీరాలి అని చక్రతీర్థుణ్ణి పంపించి వేశాడు. కొన్నాళ్ల తర్వాత చక్రతీర్థుడు పాటలీపుత్రం చేరి చివరకు సరళకుడి ఇల్లు తెలుసుకున్నాడు. ఆ సమయంలో సరళకుడు తన శిష్యులతో శాస్త్ర చర్చ చేస్తున్నాడు. చక్రతీర్థుడు అది ముగిసే వరకు ఆగి సరళికుడికి తన గురించి పరిచయం చేసుకుని, ఇప్పుడు జరిగినదంతా విన్నాను. ఇంతకు మీరు శిష్యులకు పాఠాలు చెబుతున్నారా, లేక వాళ్ళు మీకు విద్యాబోధ చేస్తున్నారా అన్న సంశయం కలుగుతున్నది అన్నాడు. అందుకు సరళకుడు చిన్నగా నవ్వి, నా పాఠశాలలో అటువంటి పట్టింపులేవీ ఉండవు అన్నాడు. అంతా అయోమయంగా ఉన్నది. నేను మీతో వాదనలో గెలవాలని ఇంత దూరం వచ్చాను. అది జరిగాక మీ గురువైన జ్ఞానసూర్యుడితో వాదించవలసి ఉన్నది అని జరిగినదంతా చెప్పి, మీరు నాతో వాదనకు సిద్ధంగా ఉన్నట్లే కదా అన్నాడు చక్రతీర్థుడు. సరళకుడు, వాదమా, నేనెవరితోనూ ఎటువంటి వాదనకు దిగనని మా గురువర్యులకు తెలుసు. ఆయన మిమ్మల్ని నాతో వాదనకు పంపారన్నమాట నమ్మశక్యంగా లేదు అన్నాడు.
ఇది వింటూనే చక్రతీర్థుడు అవహేళనగా, మీ గురు శిష్యులిద్దరూ నాతో వాదనకు దిగకుండా తప్పించుకోవాలన్న ఉద్దేశంలో ఉన్నట్టు కనపడుతున్నది. మీరు ఓటమిని అంగీకరించినట్టు ఒప్పుకుంటే నా దారిన నేను వెళతాను అన్నాడు. నేను మీతో వాదనకు దిగనన్నాను కాని జ్ఞానానికి సంబంధించిన ఏ విషయంలో అయినా చర్చకు ఎప్పుడూ సంసిద్ధుడేనే అన్నాడు సరళకుడు. అందువల్ల నాకు కలిగే ప్రయోజనం ఏమిటి అన్నాడు చక్రతీర్థుడు కోపంగా. సరళకుడు ఎంతో శాంతంగా, పండితులు తోటి పండితులతో విషయ చర్చకు దిగినప్పుడు తమకున్న జ్ఞానాన్ని వారితో పంచుకోవటానికి, పెంపు చేసుకోవటానికి కూడా అవకాశం ఉంటుంది. అలా కాక వాదనకు తలపడిన పక్షంలో ఒకరి నోరు మరొకరు మూయించాలన్న ప్రయత్నం జరుగుతుంది. అందువల్ల పండితులు తమకున్న జ్ఞానం కన్నా అజ్ఞానాహంకారాలనే ఎక్కువగా ప్రదర్శించే ప్రమాదం ఉన్నది. ఈ కారణం వల్లనే నేను తమతో వాదనకు దిగనన్నాను. అన్యదా భావించకండి అన్నాడు. చక్రతీర్థుడు ఈ మాటలు విని కొంతసేపు మౌనంగా ఊరుకుని సరళకుడి దగ్గర సెలవు తీసుకుని జ్ఞానసూర్యుడుండే చెంపకవనానికి బయలుదేరాడు. తిరిగి వచ్చిన చక్రతీర్థుణ్ణి చూసి జ్ఞానసూర్యుడు, సరళకుడు కనిపించాడా? వాదనలో అతణ్ణి జయించి వచ్చారా అని అడిగాడు. చక్రతీర్థుడు జ్ఞానసూర్యుడి పాదాల ముందు మోకరెల్లి, జ్ఞానమన్నది అవధులు లేనిది, అది ఏ ఒక్కరి సొత్తు కాదు అని సరళకుడు అన్న మాటలు జ్ఞానసూర్యుడికి చెప్పి, ఈ సంగతి నాకు తెలిసేందుకే మీరు నన్ను సరళకుడి దగ్గరకు పంపారు. నేను సరళకుడిలాంటి పండితుణ్ణి కావాలి అనుకుంటున్నాను. అది మీ శిష్యరికంలోనే సాధ్యం అన్నాడు. జ్ఞానసూర్యుడు అతన్ని లేవనెత్తి శిష్యుడిగా స్వీకరించాడు. ఆ తర్వాత కొన్నేళ్లకు చక్రతీర్థుడు గొప్ప పండితుడిగా కీర్తి సంపాదించాడు.